మైత్రీస్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ మీద బ్రేకప్ అనే మూవీ చేస్తున్నాము. బ్రేకప్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు యూత్కి కరెక్ట్గా చాలా రెలవెంట్గా ఉన్న టాపిక్ ఇది. అంటే వాళ్ళు స్టూడెంట్స్ అయినా కానీ, ఎంప్లాయీస్ అయినా కానీ, ఒక ఏజ్లో ఉన్న, ఒక యంగ్ ఏజ్లో ఉన్న యూత్ మొత్తానికి కూడా ఇది చాలా ఐడెంటిఫైబుల్గా ఉండే టాపిక్ ఇది. కాన్సెప్ట్ ఈ బ్రేకప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్న తర్వాత ఎలాగైనా వాళ్ళు లవ్ స్టార్ట్ అవని వాళ్ళకున్న పర్సనల్గా ఉండే వాళ్ళ మధ్య కలిగిన లవ్కి తర్వాత వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళిద్దరి మధ్య వస్తున్న డిఫరెన్సెస్కి వాటి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ తోటి వచ్చే సమస్యల వల్ల ఈ బ్రేకప్లు వస్తూ ఉంటాయి. అంటే అవి చాలా సులభంగా చాలా ఈజీగా రావచ్చు, లేదంటే చాలా ఒక సీరియస్ పర్యవసానాలకు కూడా దారి తీయవచ్చు. అలా ఒక అనుకోని చాలా ఒక బ్రేకప్ అని లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒక అమ్మాయో అబ్బాయో ఒక లవ్ రిలేషన్లో బ్రేకప్ చెప్పి విడిపోతే లైట్ తీసుకొని తర్వాత వాళ్ళు కంటిన్యూ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ అలా కాకుండా దాన్ని ఒక సీరియస్గా తీసుకుంటే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనేది ఈ మూవీ అన్నమాట. సో ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఇది ఇందులో ఒక కొత్త హీరోయిన్ పరిచయం అవుతున్నారు. అంటే హీరో రణధీర్, హీరోయిన్ స్వాతి. ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు చేశాడు. ఇందులో మాత్రం హీరోగా ఫస్ట్ టైం పరిచయం అవుతున్నాడు. స్వాతి అనే అమ్మాయి తెలుగు అమ్మాయి, స్వాతి దీక్షిత్ అమ్మాయి పేరు. అమ్మాయి తెలుగు అమ్మాయి ఫస్ట్ ఫిల్మ్ ఇది తెలుగులో. వీళ్ళిద్దరితో ఈ సినిమా ఫినిష్ చేసాము. దాదాపు 90% మూవీ ఫినిష్ అయింది. ఇంకా 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో అక్టోబర్లో ఎండింగ్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. నమస్కారం. ఈ సినిమా బ్రేకప్ ఒక అందరూ అనే మాటే, బట్ డిఫరెంట్ సినిమా ఇది. కథ విన్న వెంటనే డైరెక్టర్ గారు కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది కథ. ఆయన చెప్పినట్టు కొంచెం మలుపు ఉన్న పాత్ర కాబట్టి పాత్ర గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. బట్ ఇది మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాని జనం మధ్యలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఒక సినిమా ఒక మంచి పాయింట్తో తీయడం అనేది ఒక 50% పని మాత్రమే. మిగతా 50% పని ఏమిటంటే జనం మధ్యలోకి తీసుకెళ్ళడం. అది మీ బాధ్యత. సో మీరు డైరెక్టర్ గారికి మీరు చనువు ఇచ్చి మీరు దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హీరో రణధీర్ చాలా బాగా చేస్తున్నాడు. మన హీరోయిన్ శ్వేత కూడా హీరోయిన్ స్వాతి దీక్షిత్ బాగా చేస్తుంది. మాస్టర్ గారు మంచి సాంగ్ తీశారు. ఇప్పుడు ఆ సాంగ్లో నేను ఉన్నాను. జనరల్గా ఈ మధ్య చిన్న బడ్జెట్ సినిమాలకి చిన్న ఊపు వచ్చింది. ఆ ఊపుతో మంచి కథలు, డిఫరెంట్ ప్రజెంటేషన్స్, రెగ్యులర్ మాస్ చిత్రాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు రావడం జరుగుతోంది. అటువంటి సినిమా లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే అంత మంచి పాత్ర మళ్ళీ ఈ సినిమాలో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గారు ఈ సినిమాని బాగా ట్రీట్ చేస్తున్నారు. నేను ఈ సినిమా సక్సెస్ కోసం ప్రే చేస్తున్నాను. ఎందుకంటే చిన్న సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది. అది అందరూ ఎరిగిన సత్యం అది. సో ఈ సినిమాని మీరు బాగా ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేయాలని ఆశిస్తున్నాను. అమర్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు ఇది ఒక ట్రెండీ న్యూ ఫిలింలా అనిపించింది. అంటే యాజ్ అ డైరెక్టర్ ఆయన చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడండి. అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ టు డైరెక్ట్ అండ్ నరేట్ టు ఆడియన్స్ అండి. అంటే ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా సినిమా మొత్తం విల్ బీ వేస్ట్. అంత పెద్ద రిస్క్ తీసుకున్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ డైరెక్టర్ అండ్ హీ చూజ్ మీ. ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఇందులో నా ఎంబడి కో యాక్టర్గా స్వాతి దీక్షిత్ పనిచేస్తుంది. వెరీ బ్యూటిఫుల్ తెలుగు గర్ల్. ఐఎమ్ సో ఆనర్డ్ వర్కింగ్ విత్ హర్. ఇందులో సురేష్ గారు ఉన్నారు, హీరో సురేష్ గారు. ఇంకా మేము షూటింగ్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాము. ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవాలి. సో వన్స్ దే కంప్లీట్ అండ్ మా బ్రేకప్ మూవీ మీ అందరి ముందు వస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ మమ్మల్ని ఆదరించండి. స్పెషల్లీ మా కో స్టార్ వచ్చేసి రణధీర్. నా క్యారెక్టర్ వచ్చేసి చాలా మెచ్యూర్ క్యారెక్టర్ అండి. అందరికీ చాలా కనెక్ట్ అవుతుంది.
డైరెక్టర్ గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఏ సీన్లో అయినా సరే యాక్టింగ్లా కాకుండా న్యాచురల్గా చేయాలి అని చెప్పి ఒకసారి సరిగ్గా రాకపోయినా 2 సార్లు 3 సార్లు ఎన్ని టేక్స్ అయినా తీసుకొని మరి ఆ ఫీల్ వచ్చేలా చేశారు. స్పెషల్లీ మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా మా క్యారెక్టర్స్ నచ్చుతాయి. అమర్ గారు, స్పెషల్లీ సతీష్ గారు, స్క్రీన్ ప్లే వైజ్, కెమెరా వైజ్ ఆయన సూపర్. అసలు ఎవ్రీ యాంగిల్లో నేను చాలా బాగా కనిపించేటట్టు చూపించారు. మూవీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. అండ్ మీరు మూవీ చూడాలి, తప్పకుండా నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ చూపించండి. మేబీ అక్టోబర్లో ఇట్స్ గోనా రిలీజ్. సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఆడియో ప్లాన్ చేస్తున్నారు. సో మ్యూజిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ ఈజ్ ఆసమ్. లిరిక్స్ వైజ్ మ్యూజిక్ ట్యూన్స్ కానీ ఇండస్ గారానా వాళ్ళు చాలా చాలా బాగా ఇచ్చారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మేఘరాజ్. నేను వచ్చేసి ఇండస్ గరానా బ్యాండ్ మెంబర్ని. రాహుల్, మోనికా, మేము ముగ్గురము ఇండస్ గరానా తరఫు నుంచి వీఆర్ గివింగ్ ఆర్ బెస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఫర్ బ్రేకప్ మూవీ. అమర్ గారు ఫస్ట్గా మూవీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు అంటే వెన్ హీ వాజ్ నరేటింగ్ ద స్టోరీ చాలా ఒక డిఫరెంట్గా అనిపించింది. అది కాకుండా మా బ్యాండ్కి తగ్గట్టు ఇన్ సింక్ విత్ ద బ్యాండ్స్ మ్యూజిక్ అండ్ ద మోటివ్స్ అండ్ ఆర్ గోల్స్ ఎట్లయితే ఉన్నాయో, కాంటెంపరీ మ్యూజిక్ మిక్స్డ్ విత్ ర్యాప్ అండ్ హిప్ హాప్ అలా తగ్గట్టు. ఎందుకంటే మూవీ వచ్చేసి కూడా ప్లాట్ వచ్చేసి ఇట్స్ వెరీ మచ్ రిలేటెడ్ టు ది ప్రజెంట్ జనరేషన్, బ్రేకప్, యూత్ రిలేటెడ్. సో మా మ్యూజిక్ కూడా అలానే ఉంటుంది, వెరీ లైవ్లీ అండ్ యూత్ఫుల్ మ్యూజిక్. అండ్ కృష్ణ చిన్ని గారు లిరిక్స్ రాశారు, చాలా బాగా వచ్చాయి లిరిక్స్ కూడా, 3 పాటలు. అండ్ నరేష్ ఈజ్ నాట్ హియర్ టుడే బట్ హీ హెల్ప్డ్ us program the tracks and he was very much a part of our the whole journey in right from the beginning. దీని స్క్రీన్ ప్లే అదొక అద్భుతం అండి. స్క్రీన్ ప్లే హెస్ కమ్ అవుట్ వెల్ అండ్ డైరెక్టర్ గారు చాలా హీ హెస్ గాట్ అ వెరీ గుడ్ విజన్. తన విజన్, తనకున్న ఐడియాస్ అన్నిటిని కూడా హీ హెస్ క్రాఫ్టెడ్ ద మూవీ వెల్. అండ్ నార్మల్గా యూత్ ఫిల్మ్స్, యూత్ ఎంటర్టైనర్స్ అంటూ చాలా వస్తూ ఉంటాయి, బట్ దిస్ ఫిలిం ఇస్ డిఫరెంట్. ఎలా అంటే ఎంత ఈజీగా ఇవాళ యూత్ ప్రేమలో పడుతున్నారో అంతే ఈజీగా విడిపోతూ ఉన్నారు. అండ్ మేము వీ హ్యావ్ టేకెన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ దాని చుట్టూతో వీ హ్యావ్ బిల్ట్ స్క్రీన్ ప్లే. ఐ హోప్ ప్రేక్షకులందరూ దీన్ని బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అండ్ వీ నీడ్ ద మీడియా సపోర్ట్ ఆల్సో.